వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ కాపు పాలిటిక్స్ తెర మీదికి వచ్చాయి. ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ టార్గెట్ గా విపక్షాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహాలకు తెరలేపిందా? కూటమిని దెబ్బతీయాలంటే పవన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడమే ఏకైక మార్గమని వైసీపీ భావిస్తోందా? సోషల్ మీడియా అటాక్స్, వరుస ఆత్మీయ సమావేశాలు ఇవన్నీ సేనాని కార్నర్ చేయడానికేనా? వైసీపీ స్కెచ్ ను ముందే పసిగట్టిన సూపర్ బాస్ కౌంటర్ ప్లాన్ సిద్ధం చేశారా? పవన్ కళ్యాణ్ కు అండగా మంత్రుల సైన్యాన్ని రంగంలోకి దించారా? అసలు ఏపీలో ఏం జరుగుతుంది? వైసీపీ గేమ్ ప్లాన్ ఏంటి? బాబు వేసిన బిగ్ స్కెచ్ ఎలా ఉండబోతోంది? ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తో సరికొత్త చరిత్ర సృష్టించారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కూటమి ఏర్పాటులో కూటమి విజయ తీరాలకు చేరడంలో ఆయన పోషించిన పాత్ర అత్యంత కీలకమని చెప్పుకోవాలి. ప్రభుత్వంలో సీఎం తర్వాత అంతటి పవర్ఫుల్ పొజిషన్ లో ఉన్నారు పవన్ కళ్యాణ్. అంతేకాదు మరో 15 ఏళ్ల పాటు కూటమి పొత్తులు ఇలాగే కొనసాగుతాయి, కలిసే పోటీ చేస్తామంటూ చంద్రబాబు కంటే ముందే పవన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు వివక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతలను ఆందోళనలోకి నెట్టిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కూటమి ఇలాగే పటిష్టంగా ఉంటే భవిష్యత్తులో తమకు ఇక నూకలు చెల్లించినట్లేనని వైసీపీ కాపు నేతలు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కూటమిని విడగొట్టాలి, లేదంటే కాపు సామాజిక వర్గాన్ని జనసేన నుంచి వేరు చేయాలి. అది కుదరకపోతే కాపు ఓటర్లు చీల్చాలి. ప్రస్తుతం వైసీపీ ఎజెండా ఇదేనా అంటే అవుననే డౌట్లు వ్యక్తమవుతున్నాయి రాజకీయ విశ్లేషకుల్లో. ఎందుకంటే విపక్ష వైసీపీ అడుగులు స్పష్టంగా ఆ దిశగానే పడుతున్నాయి. చాప కింద నీరులా కాపు రాజకీయాన్ని తెరపైకి తెస్తోంది వైసీపీ. శ్రీకాకుళంలో తూర్పు కాపుల ఆత్మీయ సమావేశం పేరిట మీటింగ్ పెట్టి పొలిటికల్ హీట్ పెంచారు. ఆ తర్వాత కోనసీమలో కాపుల మీటింగ్ నిర్వహించి ఏపీ రాజకీయాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో వైసీపీ కాపు నేతల ఏకైక టార్గెట్ పవన్ కళ్యాణ్. అటు గ్రౌండ్ లెవెల్లోనే కాదు, ఇటు సోషల్ మీడియాలోనూ పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో అటాక్ మొదలు పెట్టింది వైసీపీ. జనసేన అధినేత మాట్లాడిన పాత వీడియోలను సోషల్ మీడియాలో రీపోస్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ను ట్రోల్ చేస్తున్నారు. కాపు సెంటిమెంట్ ను రగిల్చేందుకు వైసీపీకి దొరికిన మరో అస్త్రం కృష్ణలంక ఎపిసోడ్ అని బలంగా మారిందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ మాజీ సీఐ నాగరాజు కస్టడియల్ టార్చర్ చేయడం వల్లే సాయి కృష్ణ మరణించాడని వైసీపీ గట్టిగా ఆరోపిస్తోంది. ఈ వ్యవహారం పలు మలుపులు తిరగడమే కాకుండా దీనికి కులం రంగు పూలిమే ప్రయత్నాలు జరిగాయి. అటు కర్నూలులో జరిగిన కుటుంబ కలహాల హత్య, ఇటు కృష్ణలంక బాధితులు ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందడంతో వైసీపీ దీనిని పొలిటికల్ వెపన్ గా మార్చుకుంది. ప్రభుత్వంలో కీలక పాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ ను కార్నర్ చేయడం ద్వారా కాపుల్లో కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా జనసేనపై అసంతృప్తిని పెంచాలనేది జగన్ అండ్ కో వ్యూహంలా కనిపిస్తోంది. అందుకే వరుసగా కాపు మీటింగ్లు పెడుతూ పవన్ ను టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. వైసీపీ వ్యూహాలు పీక్స్ కు చేరుతున్న తరుణంలో కూటమి చాణక్యుడు సీఎం చంద్రబాబు నాయుడు అలర్ట్ అయ్యారు. వైసీపీ కాపు గేమ్ ప్లాన్ కు ఇప్పుడే బ్రేకులు వేయకపోతే లాంగ్ రన్ లో కూటమికి నష్టమని భావించారు బాబు. అందుకే ఆయన ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ఏకంగా మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు జనసేన అధినేతను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని మినిస్టర్లకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ విమర్శలను లైట్ తీసుకోవద్దని, ఆధారాలతో సహా స్ట్రాంగ్ కౌంటర్లు ఇవ్వాలని పిలుపునిచ్చారు. జనసేన నుంచి పంతం నానాజీ లాంటి నేతలు వైసీపీకి కౌంటర్ ఇస్తున్నా ఆ డోసు సరిపోదని మంత్రులంతా పవన్ కు అండగా నిలబడి గట్టిగా వాయిస్ వినిపించాలని బాబు డైరెక్షన్స్ ఇచ్చారు. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం తప్పు చేస్తే సొంత పార్టీ కార్యకర్తలైనా వదిలేదే లేదని అధికారులకు ఆదేశించారు. సమాజాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత నాపై ఉందంటూనే జనసేన సైనికులు కూడా అలా పనిచేస్తేనే పార్టీలో ఉండాలని, లేదంటే చట్టం తన పని తాను చేసుకోబోతుందని హెచ్చరించారు. తప్పు చేసిన వాళ్లకు కులం కార్డు వాడి రక్షిస్తే బాధితులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం నేరస్తులతో చేతులు కలపాలా అని ఘాటుగానే రిప్లై ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సొంత పార్టీ నేతలతో పాటు ఏపీ రాజకీయ నేతలను ఆలోచనలో పడేశాయి. చంద్రబాబు అలా డైరెక్షన్ ఇచ్చారో లేదో ఇలా మంత్రులు మీడియా మైకుల ముందుకు వాలిపోయారు. వైసీపీ కాపు పాలిటిక్స్ కు చెక్ పెట్టేందుకు వరుస ప్రెస్ మీట్లతో అటాక్ స్టార్ట్ చేశారు. వైసీపీ సవాల మీద రాజకీయ
రాజకీయం చేస్తోందని, కూటమిని విడదీసేందుకు సిల్లీ పాలిటిక్స్ చేస్తోందని మండిపడుతున్నారు. ఏదేమైనా ఈ ఎపిసోడ్ లో చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కూటమిలో అత్యంత కీలకమైన పవన్ కళ్యాణ్ కు పూర్తి అండగా నిలవడం ద్వారా ఆయన మనసు గెలుచుకోవడంతో పాటు కాపు సామాజిక వర్గంలో కూటమిపై ఎలాంటి సెకండ్ థాట్ రాకుండా బాబు అత్యంత జాగ్రత్తగా పావులు కదిపారు. వైసీపీ చేస్తున్న కాపు రాజకీయం అనే వెపన్ ను చంద్రబాబు తన కూటమి వ్యూహంతో తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. మరి పవన్ ను టార్గెట్ చేయాలనే వైసీపీ ప్లాన్ సక్సెస్ అవుతుందా, లేక బాబు వేసిన బిగ్ స్కెచ్ తో వైసీపీ గేమ్ క్లోజ్ అవుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.